Both Academic Chairman, Pandaviti Nagoshan Gariki, Venkata Yadav Gariki, గౌరవనీయులు మరి ఇక్కడికి చేరుకునేదానికి మీరంతా కూడా రోడ్ల మీదే ఇది చరిత్రలో నిలిచిపోయే విషయాలు. మరి ఈ రోజు టీవీలోనో అభివృద్ధి జరిగింది, అక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేశారు. ఒక మండల భవనం కావచ్చు, మరి ఈ రోజు జిల్లా పరిషత్తు విశ్రాంతి భవనంలో, ఆర్బీకే భవనాలు, వెల్నెస్ సెంటర్లు, మరి ఈ విధ డైరీ మేళంగా ఉన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే రెడ్డి గారు చెప్పిన మాట తప్పిన మెజార్టీతో గెలిపించుకునే భాగ్యం మనకి దక్కడం అదృష్టంగా భావిస్తూ వైభవ్ సుధాకర గట్టి చింతల వారిపల్లి వైభవ్ వెంకటేశ్వరులు ఎంసీపల్లి. చాలా విషయాలు ఇప్పుడే ఒక్కళ్ళందరూ కూడా మీ దృష్టికి తెచ్చారు. మీకు తెలియంది కాదు, మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది 5 సంవత్సరాలలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగా, ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా పనిచేశాడు ఈ 5 సంవత్సరాలు. మరి ఇలాంటి పాలన తిరిగి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళీ వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి, వారు ఏదైతే ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు, నేను మీకు మంచి చేసింటే నాకు మీరు అండగా నిలవండి, నేను మంచి చేయలేదు అనుకో నా గురించి ఆలోచించేయద్దు, మరి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఈ మీడియా కానీ ఇంకోటి కానీ లేవు, కేవలం మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా, స్టార్ క్యాంపెయినర్లుగా, ప్రచారకర్తలుగా ఉండాలా మీరు మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో ఆ విధంగానే మీరందరూ కూడా అండగా నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా నిలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ నేను శాసనసభ్యుడు కావాలా, మరి మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కాకుండా అక్కడ ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు. మిథున్ రెడ్డి వల్లే ఈరోజు మనకు బైపాస్ రోడ్డు వచ్చింది, ఆయన వల్లే ఈరోజు మనకు టౌన్లో కూడా రోడ్డు రైడింగ్ చేసి మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు. మంచి పూర్తి అయ్యేసరికి చక్కని డివైడర్లు, లైట్లు అన్నీ కూడా వస్తాయి. మరి పట్టణం సుందరీకరణ చేసేదే కాదు, మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 10 ఇండ్లుండే గ్రామంలో కూడా 20,000 లీటర్ల ఓవర్ ట్యాంకులు కట్టిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయించాం, అన్నీ కూడా పక్కా తారు రోడ్లు వేయించాం, లింక్ రోడ్లు వేయించాం, అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేశాం. ఏదో కొండంతలు గోరంతలు చూపిస్తారు ఈనాడులో మామూలుగా, ఎక్కడంటే ఏడగా మనం రోడ్డు వేయలేదంటే ఆ రోడ్డు ఫోటోలు వేసి ఇదంతా నాశనం అయిపోయింది, అభివృద్ధి ఏమీ లేదంటారు. కానీ మీరు మీ గ్రామాలలో మీరు తిరిగిన చోటల్లో కూడా తారు రోడ్డు ఉందా లేదా చూడండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామా లేదా చూడండి. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా చేశాము. మరి ఇంత పెద్దగా మనకు అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమంత్రి గారి అండదండలే మన పుంగనూరుకి అని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకు ఇదంతా కూడా పర్మటి ప్రాంతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, తాగునీటికి కానీ సాగునీటికి కానీ. అంచేతే ముఖ్యమంత్రి గారు మిథున్ రెడ్డి అడుగుతానే 3 సాగునీటి ప్రాజెక్టులు మన పర్మటి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 2 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఉంది. 1 నెలలోనూ 2 నెలల్లో అది పూర్తయితే తప్పకుండా రాబోయే 6 నెలల లోపలే పూర్తి చేసి వర్షాకాలం లోపల నింపుతామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను.
మరి ఈ నీళ్లు అనంతపూర్ నుంచి హంద్రీనివా కాలంలో నీళ్లు వచ్చేది కష్టంగా ఉందని చెప్పి వారు ఒప్పుకొని వారి నియోజకవర్గంలో ఉన్న గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ప్రాజెక్టులు నింపేదానికి కూడా అనుమతి ఇచ్చారు. పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే అవి పూర్తయితే మనం గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు. ఇక్కడ వర్షం పడకపోయినా కూడా అని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాము. ఈరోజు మనం మున్సిపాలిటీలో ఎక్కువగా ఈ విద్యుత్ ఛార్జీలే ఎక్కువ పోతున్నాయి కాబట్టి ఇక్కడ నేను కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి మా శాఖ నుంచి ఈరోజు మనం సోలార్ పవర్ పెట్టించాం. ₹1 కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీలో లైట్లు కానీ పెట్టించాం. ₹1 కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీలో లైట్లు కానీ మోటార్లు కానీ అన్ని కూడా పనిచేసే విధంగా ఈరోజు మన చర్యలు తీసుకున్నాం. కానీ 1 ప్యానెళ్ళు అక్కడ రాళ్ళు వేసి పిల్లలు ఆడుకునే వాళ్ళు పగలు కొడుతూ ఉంటే దానికి కూడా 69 లక్షలతో దాన్ని ఫెన్సింగ్ వేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఇప్పటికే పూర్తి చేసుకున్నాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఈ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తో కూడా మనకు అవసరం లేదు. కుటుంబం నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి మనం నీళ్లు వదిలితే మన చెరువులన్నీ కూడా నింపుకున్నారు. అదంతా కూడా మీకు తెలిసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మనం తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఎక్కడైనా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లన్నీ కూడా బాగా చక్కగా వేసాం. ఈ హంద్రీనివా నీళ్లు వస్తాయో రావో అని ఈరోజు సాగునీరుకి కానీ తాగునీరుకి కానీ మన పైప్ లైన్ ద్వారా గండికోట రిజర్వాయర్ తెచ్చేదే కాకుండా హంద్రీనివా కాలం కూడా వైడనింగ్ చేస్తున్నాం. కర్నూలు నుంచి అనంతపూర్ నుంచి చిత్తూరు దాకా అన్ని కూడా వైడనింగ్ చేస్తా ఉన్నాం. ఆ పనులు పూర్తయితే తప్పకుండా వాటితో పాటు ఇంకా మనకు 10 చెరువులు ఇప్పుడు 5 చెరువులు కట్టాం, పూర్తి చేశాం. మన ఇంకా ముఖ్యమంత్రి గారు కుప్పంలో వాటిని ప్రారంభించారు. అదేవిధంగా ఇంకా 10-12 చెరువులు ఆ ప్రాజెక్టులోనే ఉన్నాయి కాబట్టి వెడల్పు చేస్తే హంద్రీనివా వెడల్పు చేసే ప్రాజెక్టులు అవి కూడా వస్తే ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనం నీరు నింపుకునేదానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు దాకా చెప్పాడు అది కూడా మిథునరెడ్డి కృషి వల్లే ఈరోజు పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక జర్మనీ కంపెనీ వచ్చి మన దగ్గర ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే ప్రాజెక్ట్ పెడతాం. ఇప్పటికే అందరినీ ఒప్పించాం. రైతులను ఆ స్థలాన్ని కూడా అక్కడ 800 ఎకరాలు సేకరించి దానికి కూడా డబ్బులు చెల్లించడానికి సిద్ధం చేస్తా ఉన్నాం. తప్పకుండా అది వచ్చే 2 ఏళ్లలో పూర్తయితే మనకు దానికి సంబంధించిన చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వస్తాయి. ఈ ప్రాంతంలో భూమి విలువ కానీ లేదా మన ఉపాధి కానీ చాలా మందికి ఉద్యోగాలు చాలా మందికి దాంట్లో పనులు చేసుకోవడానికి మనం కల్పిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఇండస్ట్రీ వస్తే మన ప్రాంతం అంతా కూడా చాలా బాగుపడతారని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అన్ని రకాల మనం శ్రద్ధ తీసుకొని చేస్తా ఉన్నాం. మీరు అడిగినా అడగకపోయినా మన ప్రాంతానికి ఏం చేస్తే మంచి జరుగుతాయని చెప్పి ఆలోచించి చేస్తా ఉన్నాం. అంతేత దయచేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహకారమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి దయచేసి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ పండుగ రోజైనా మీరు అందరూ ఇచ్చేసారు. మీరు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఒకవేళ ఇంట్లో ఇబ్బంది అయినా కానీ మీరు సేపు ఇక్కడ కూర్చున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి తప్పనిసరిగా మీరు ఎన్నికలు గుర్తుపెట్టుకోండి. 40 రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. 1102 ఎకరాలు మనం భూ పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. అన్ని 6 మండలాల్లో కలిపి 1200 ఎకరాలు మనం భూ పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరిని కూడా ఒక 2-3 విషయాలు అడుగుతాను. మీ అందరికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అకౌంట్లో డబ్బులు ఎంత పడినాయి, మన జగనన్న వచ్చినాక మీకు ఏం లబ్ధి జరిగింది, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పిల్లోళ్ళు చిన్న బిడ్డలు అమ్మఒడి పథకం తెచ్చింది మన జగనన్న. చిన్న బిడ్డలకు ఓట్లు లేకపోయినా వాళ్ళకు మంచిగా యూనిఫామ్లు వచ్చి భోజనాలు పెట్టి మంచి చదువులు చెప్పి ఈరోజు అందరు కూడా ఇంకా పెద్ద ఇంజనీరింగ్ మెడిసిన్ ఏ చదవాలన్నా కూడా ఈరోజు మన జగనన్న ఫీజులు కట్టి హాస్టల్ ఫీజులు ఇచ్చి చదువుకి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం చేసినారు. మన ఊర్లో స్కూల్స్ కూడా మీరు చూడండి, పెచ్చులుడిపోయి తల మీద పడే పరిస్థితుల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు. మరి ఈరోజు ప్రజలు
బాగుపడాలంటే మంచి చదువులు ఉండాలి, బిడ్డలకు మంచి చదువులు ఉండాలి. పేద ప్రజలకు ఈరోజు ఇబ్బంది లేకుండా జగనన్న వచ్చినాక చదువులకు ఇబ్బంది లేదు. ఎంత పెద్ద చదువు అయినా కానీ స్కూల్ నుంచి పెద్ద చదువు వరకు ఈరోజు మనకు అన్నీ కూడా ఆయన ఈరోజు అన్ని పనులు కూడా చేసి పెడతా ఉన్నారు. అన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా ఈరోజు మీకు అన్నీ కూడా చేసి పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక తేదీ కూడా మారడం లేదు, డైరెక్ట్గా ఫోన్లో వస్తూ ఉంది. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఇది వరకు గుర్తు తెచ్చుకోండి, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని ఉన్నారు. పెన్షన్ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. పెన్షన్ రావాలన్నా ఇవ్వలేదు, పథకాలన్నా వాళ్ళ ఇళ్ళకి తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మన ఊర్లో గ్రామ సచివాలయం పెట్టి మన ఇంటికే ఈరోజు పెన్షన్ వచ్చే పరిస్థితి. ఏ పథకమైనా ఎవరు రికమెండేషన్ లేకుండా ఈరోజు అన్నీ కూడా మీకు మంచి జరిగే పరిస్థితులు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. జగనన్న అనే వ్యక్తే లేకపోతే మళ్ళీ కూడా వాలంటీర్లు అందరినీ కూడా తీసేస్తారు. ఇది జరగబోయేది వాస్తవము. అదేవిధంగా సచివాలయాలన్నీ కూడా మూసేసి జన్మభూమి కార్యాలయాలు చేస్తారు, జన్మభూమి కమిటీ కార్యాలయాలు. మళ్ళీ కూడా పాత పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ చెప్తారు. 2014లో చంద్రబాబు నాయుడు చెప్పినాడు మహిళలు బంగారు రుణాలు అంతా ఒక వారంలో మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. రైతులకు రుణాలు మాఫీ చేస్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఒక్కరు కూడా చేయలా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏ ఒక్క పని కూడా జరగల. మన ఊర్లో పొంగునూరులో మీకే తెలిసి ఇప్పుడు ఎన్ని రోడ్లు జరుగుతాయి, మన గ్రామాల్లో రోడ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క రోడ్ వేసినారా అని చెప్పి కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదే జగనన్న పరిపాలనలో జగనన్న ఏవైతే పథకాలు చెప్పినారో అవన్నీ కూడా జరుగుతున్నాయో లేదా అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు వస్తారు తెలుగుదేశం నాయకులు, మళ్ళీ కూడా పాంప్లెట్లో కొట్టి మళ్ళీ కూడా ఈ రుణమాఫీ ఆ రుణమాఫీ ఇన్ని వేలు ఇస్తా అన్ని వేలు ఇస్తా అని చెప్పి మొత్తానికి మోసం అవుతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలా. జగనన్నకు చంద్రబాబు నాయుడికి అసలు తేడానే లేదు. ఈయన ఒక ఆయన మాట పైన ఉంటే ఒక ఆయన ఏదన్నా పని అయ్యేదానికి ఏ మాట అయినా చెప్తాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ఊర్లో మన పుంగనూరులో ఈరోజు నీళ్లకు ఈరోజు సమస్యలు ఉండే పరిస్థితులు మనకు ఉన్నాయి. జగనన్న మనకు ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ఇచ్చినారు, సర్వే కూడా జరుగుతూ ఉంది. వచ్చే 2 ఏళ్ళ లోపల పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్రామానికి తాగునీరు ఇస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. డబ్బులు ఇచ్చినారు, శాంక్షన్ అయింది, ఇంకా పనులు జరగాల్సిందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మనకు ఒక పెద్ద డ్యామ్ వచ్చింది, నేతికుంటపల్లి ప్రాజెక్టు పెద్ద డ్యామ్ వచ్చింది. ఏ రోజు కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా మనం ఆ డ్యాంలో నీళ్లు స్టోర్ చేసుకొని అన్నికి కూడా ఎక్కడ సాగునీరుకు ఇబ్బంది లేకుండా తాగునీరుకి ఇబ్బంది లేకుండా మన పుంగనూరు మండలానికి అసలు ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా హంద్రినీవా కాలువ వెడవపరిచి మన అన్ని చెరువులు కూడా నీళ్లు నింపుకునేదానికి కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు కూడా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా కూడా మన పుంగనూరు మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీలో ఒకటి రాబోతా ఉంది. భూసేకరణ కూడా ఇప్పుడు అన్నీ కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. అది పూర్తయితే అందరికి కూడా ఉద్యోగాలు, మన ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ 1 నెల అన్ని పార్టీలు ఇంటికి వస్తారు, మేము వస్తాము, తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అందరూ కూడా వస్తారు. మంచి చెడ్డ ఏది మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మోసపోవద్దండి. 2014లో చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం వచ్చింది, ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదే మన జగనన్నకు అవకాశం వస్తే ఎంత బాగా మనం వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నారో ఇదంతా కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని జగనన్నకు మరొక అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా మన పుంగనూరులో ఉండే పనులన్నీ కూడా పూర్తవుతాయి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే పుంగనూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు పండగ కాబట్టి త్వరగా ముగిచేస్తానని స్పీచ్ కూడా చివరిగా మీ అందరి ఆశీస్సులు మన మంత్రి గారికి అదేవిధంగా నాకు కూడా మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.